కేవలం ఏ గోవులను మీకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా లగేజ్తో హైదరాబాద్కి వచ్చేసేయండి. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ABCDF అనే కొత్త టెక్నిక్ ద్వారా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ABCDF అంటే ఎనీబడీ కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు వాడాలంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తయిన పనులను తెలియజేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న 2 o'clock వరకల్లా, అంటే నేను నిన్న మధ్యాహ్నము 2 గంటల వరకల్లా లంచ్ చేసి ఉంటిని అంటాం. అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే, అంటే 2 వరకల్లా లంచ్ చేసి ఉంటిని. ఇటువంటి సందర్భంలో ఈ టెన్స్ను వాడుతుంటాం. లేదా 2 పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు కూడా ఈ టెన్స్ను వాడుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న మా ఫ్రెండ్ కంటే ముందే లంచ్ చేశాను. మా ఫ్రెండ్ ఏమో 2:30కి లంచ్ చేశాడు, నేను 2 o'clock చేశాను. అంటే 2 పనులు జరిగినాయి. ఒక 2:30కి ఒక పని జరిగింది, 2 o'clock ఒక పని జరిగింది. 2 పనులలో ఏది ముందుకు జరిగింది? నేను ఫస్ట్ లంచ్ చేశాను. ఇలా ఎప్పుడైతే 2 పనులు వెంటనే జరుగుతాయో ముందుగా జరిగిన పనిని తెలియజేయటం కూడా మనం ఈ టెన్స్ను వాడుతుంటాం. ఐ హ్యాడ్ టేకెన్ మై లంచ్ బిఫోర్ మై ఫ్రెండ్ టుక్ అని చెప్పొచ్చు. ఇలా రైట్. మరి ఇప్పుడు ఈ టెన్స్ యొక్క నిర్మాణం చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని ఫ్రేమ్లో కనిపిస్తుంది కదా. సూత్రం: సబ్జెక్ట్ ప్లేస్ హ్యాడ్ ప్లేస్ V3 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఐ ఊ దే హీ షీట్ ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. మెయిన్ వర్బ్ V3లో ఉండాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటిని. వీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మేము నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటిమి. యూ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు. దే హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. వారు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు. హీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అతడు నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండే. షీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉండే. ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సబ్జెక్ట్ వెంటనే హ్యాడ్ తీసుకోవాలి, V3 తీసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. అంటే ఈ ABCDF అనే టెక్నిక్ ద్వారా ఈ టెన్స్లో 6 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. ముందుగా ఏలో పాజిటివ్ సెంటెన్సెస్, సబ్జెక్ట్ యూ తీసుకుందాం. యూ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉన్నారు. ఇక్కడ యూ ప్లేస్లో ఏ సబ్జెక్ట్ ఉన్నా హ్యాడే ఉంటుంది. నెక్స్ట్ B, నెగటివ్ సెంటెన్సెస్. యూ హ్యాడ్ నాట్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉండలేదు. నెక్స్ట్ C, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. హ్యాడ్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉన్నారా? నెక్స్ట్ D, నెగటివ్ ఎస్ నో క్వశ్చన్స్. హ్యాడెంట్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉండలేదా? నెక్స్ట్ E, పాజిటివ్ WH క్వశ్చన్స్. వై హ్యాడ్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి ఎందుకు వెళ్ళి ఉన్నారు? నెక్స్ట్ F, నెగటివ్ WH క్వశ్చన్స్. వై హ్యాడెంట్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కు ఎందుకు వెళ్ళి ఉండలేదు. చూశారు కదా ఫ్రెండ్స్. అంటే ABCDF అంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాక్యాలను 6 రకాలుగా ఎట్లా నిర్మించాలో నేర్చుకున్నారు. ఇప్పుడు దీన్ని కొంచెం షార్ట్గా స్వీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1లో ఏం లేదు, పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. పార్ట్ 2లో పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎస్ నో క్వశ్చన్స్లలో. పార్ట్ 3లో WH పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ముందుగా పార్ట్ 1లో చూద్దాం. చూడండి. యూ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది పాజిటివ్ ఆన్సర్. నువ్వు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉన్నావు. నెక్స్ట్ నెగిటివ్ ఆన్సర్. యూ హ్యాడ్ నాట్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కు వెళ్ళి ఉండలేదు. ఇది పార్ట్ 1. పార్ట్ 1లో ఏంటివి? పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. ఇప్పుడు పార్ట్ 2, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. చూడండి. హ్యాడ్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉన్నారా? నెక్స్ట్ నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. హ్యాడెంట్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉండలేదా? ఇది పార్ట్ 2. ఇప్పుడు పార్ట్ 3 చూద్దాం. ఇప్పుడు WH టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. వై పాజిటివ్ WH క్వశ్చన్ ముందుగా. వై హ్యాడ్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి ఎందుకు వెళ్ళి ఉన్నారు? నెక్స్ట్ నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్. వై హ్యాడెంట్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కు ఎందుకు వెళ్ళి ఉండలేదు. చూశారు కదా ఫ్రెండ్స్. అంటే 3 పార్ట్స్గా. ఫస్ట్ ఏమో ABCDF స్టైల్లో నేర్చుకున్నారు. తర్వాత 3 పార్ట్స్గా డివైడ్ చేశాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింగిల్ ఫ్రేమ్లో అన్ని ఒకే దగ్గరే చూద్దాం. ABCDF ఫార్ములా చూద్దాం. ఏ పాజిటివ్ సెంటెన్సెస్. యూ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉన్నారు. B, నెగిటివ్ సెంటెన్సెస్. యూ హ్యాడ్ నాట్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉండలేదు. సి,
పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. హ్యాడ్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? మీరు నిన్న ఈ సమయం కల్లా కాలేజ్కి వెళ్ళి ఉన్నారా? డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. హ్యాడెంట్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? మీరు నిన్న ఈ సమయం కల్లా కాలేజ్కి వెళ్ళి ఉండలేదా? ఈ పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వై హ్యాడ్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? మీరు నిన్న ఈ సమయం కల్లా కాలేజ్కి ఎందుకు వెళ్ళి ఉన్నారు? ఎఫ్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వై హ్యాడెంట్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? మీరు నిన్న ఈ సమయం కల్లా కాలేజ్కు ఎందుకు వెళ్ళి ఉండలేదు? సో ఫ్రెండ్స్, చూశారు కదా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎంత డీప్గా నేర్చుకోవాలో చూశారు కదా. సో ఇలా ఎన్ని క్లాసులు విన్నా ఇంగ్లీష్ రాదు, వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. మరి ఏం చేసి వస్తుంది అంటే, ఇంగ్లీష్ వింటే కొంతవరకే వస్తుంది, అంటే ఎంతవరకైనా వస్తుంది. కాబట్టి అనాలనుకుంటున్నారా, మీరు ఆంగ్ల యజ్ఞంలో అడుగు పెట్టండి. ఏఎస్డిసి స్పోకెన్ ఇంగ్లీష్ అనే విద్యా సంస్థ అమీర్పేటలో ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద క్యాంపస్, 1000 మంది విద్యార్థులు వచ్చినా సరిపోయేటన్ని హాల్స్, అంత ఫ్యాకల్టీస్ ఉంటారు. ఇక్కడ చిన్నగా ఒక డిగ్రీ కాలేజ్ లాగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మీరు హైదరాబాద్కి వచ్చేసేయండి. నాతో ఒక 7 రోజులు ఉండండి. 7 days ఛాలెంజ్ బ్యాచ్ కూడా ఉంది ఇక్కడ. 7 days, 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పించి పంపించేస్తా. లేదు స్ట్రాంగ్గా సాలిడ్గా నేర్చుకోవాలనుకుంటే 20 days బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోండి. ఏ బ్యాచ్లో జాయిన్ అయినా ఫుల్ డే అనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. లగేజ్ తీసుకొని రండి, ఇక్కడే హాస్టల్లో ఉండండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఇది లైవ్ క్లాసే. మరి కొన్ని క్షణాల్లో ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి మీరు కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు కనుక మీరు ప్రాక్టీస్ సెషన్స్ కనుక చూస్తే ఎగ్జైట్ అయ్యి లగేజ్ తీసుకొని వెంటనే హైదరాబాద్కి వెళ్ళి ఏఎస్డి స్పోకెన్ ఇంగ్లీష్లో అడ్మిషన్ తీసుకోవాలనే ఫీల్ క్రియేట్ అవుతుంది మీకు. ఇక్కడ అంత అందంగా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. సో ఫీజులు కూడా నామినల్ ఫీజులు మాత్రమే ఉన్నాయి. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే ఆడపిల్లలకి, అమ్మాయిలకి ఏఎస్డి తరఫున ఒక సంచలన శుభవార్త. బేటా, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో అమ్మాయిలకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ బేటా. మీరు డిగ్రీ వరకు కనుక గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదివి ఉంటే మీరు హ్యాపీగా రండి. నాకు 1 రూపీ కూడా ఇవ్వాల్సిన పని లేదు. మీకు వారం రోజుల బ్యాచ్ కావాలంటే వారం రోజులు, 20 రోజుల బ్యాచ్ కావాలంటే 20 రోజుల బ్యాచ్, ఏ బ్యాచ్లోనన్నా అడ్మిషన్ తీసుకోండి. నేను ఏం ఫీజు తీసుకోను. మీరు ఆర్థికంగా మంచిగా ఉంటేనేమో ఫీజు ఇవ్వండి, పర్లేదు. ఇబ్బందులు ఉంటే ఫ్రీగా నేర్చుకొని వెళ్ళండి. హాస్టల్ ఫీజు ఒకటి, ఇక్కడ ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్ ఫీజు పే చేసుకోండి. 5-6 వేలు నేర్చుకొని పోండి. నేను చెప్పాలంటే మీకు ఇండైరెక్ట్గా ₹1,00,00,000 చెక్ ఇస్తున్నట్లనే. నేను ఫ్రీగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నానంటే ₹1,00,00,000 చెక్ ఇస్తున్నట్లే. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ కనుక ఎక్సలెంట్గా నేర్చుకుంటే మీ లైఫ్ టైంలో ఇంగ్లీష్ నాలెడ్జ్ని ఉపయోగించి ఈజీగా ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు. ఇది 100% నిజం. సో ఈ సువర్ణ అవకాశాన్ని బీద పిల్లలు, 2 తెలుగు రాష్ట్రాల పిల్లలు ఎవరు ఎలిజిబుల్ అంటే డిగ్రీ అయిపోయి ఉండాలి. డిగ్రీ వరకు మొత్తం గవర్నమెంట్ విద్యా సంస్థలలో చదివిన పిల్లలకు మాత్రమే ఈ అవకాశం. ఒకసారి ప్రాక్టీస్ సెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, ఇక్కడ విద్యార్థులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ సెషన్స్ ఎలా చేస్తారో ఒకసారి చూడండి. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి, పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్
9989379269